ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణలో షర్మిలమ్మ పార్టీకి సంబంధించి బాగున్నారన్న. బాగున్నా. సో అన్న, మీరు నా కుల్లం కుల్ల షోస్ చూస్తుండొచ్చు అన్న, చూసారా? చూసిన. సో ఏదైతే నేను అడిగే ప్రతి ప్రశ్న ఉంటుందో అది బేబీ మీకు ఇబ్బందికరంగానే ఉండొచ్చు, బట్ ఇబ్బంది అయినా కూడా మీరు సమాధానం చెప్పాలి. ఏదైతే నేను పర్సనల్ గెస్ట్తో అయితే మిమ్మల్ని నేను క్వశ్చన్ చేయడం లే. మీ మీద ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో, మీ మీద జరుగుతున్న ప్రొపగండా రాంగ్ రైటో తెలియదు, కానీ ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. సో మీరు పాజిటివ్గా తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, సత్యం అనే వ్యక్తి, మేము సత్యం అన్నకన్నా బోరబండ సత్యం అంటే మేము చాలామంది గుర్తుపడతారన్న. సత్యం అంటే ఎవరు గుర్తుపడతారు? ఈ బోరబండ సత్యం అనే వ్యక్తి ఒక రౌడీ షీట్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తియా, ఒక బిజినెస్ మ్యానా, ఒక పొలిటీషియనా, ఒక కామన్ మ్యానా అంటే ఏం చెప్తారు? నేను ఫుల్ టైం అయితే పొలిటీషియన్, పార్ట్ టైం అయితే రౌడీ షీటర్. అట్లా ఎందుకు అనుకుంటావు? నేను రౌడీ షీటర్ అయితే ఏమన్నా అది పోలీస్ రికార్డులలో రౌడీ షీటర్ ఉందా? అంటే ఇప్పుడు పోలీస్ రికార్డులో ఉంటే ఉన్నట్టు అన్న. మరి అదే కదా రౌడీ షీటర్ అంటే, వాళ్ళు పోలీసులు రికార్డ్ చేస్తేనే రౌడీ షీటరు, లేదంటే కాదు. లేదు, మేము పొలిటికల్గా ఉన్నప్పుడు మా కాడికి వ్యాపారస్తులు వస్తారు, రౌడీ షీటర్లు వస్తారు, కామన్ పబ్లిక్ కూడా వస్తూనే ఉంటారు. మేము ప్రజాసేవలో ఉన్నాము, అందరు వస్తూనే ఉంటారు. ఇక వీడు రౌడీ, వీడు బిజినెస్ మ్యాన్ అట్లాంటివి ఏమి ఉండదు. మాకు ప్రతి సమస్యతో వస్తూనే ఉంటారు కాబట్టి దాన్ని మేము ఈ అడిగే ప్రతి ప్రశ్న కామన్, ప్రతిసారి చాలా మంది అడిగాను, ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు సమస్య అంటే మీ దగ్గరకు వస్తారు ఒక కామన్ మ్యాన్ కానీ, ఒక రౌడీ షీటర్ కానీ, ఒక పొలిటీషియన్ కానీ, ఒక వ్యాపారవేత్త కానీ, ప్రాబ్లం ఉందంటే కేవలం ఎందుకు సత్యం అనే వ్యక్తి దగ్గర ఎందుకు వస్తారు? మీరైనా కోర్టా, లా, మీరేమో జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తి, పెద్ద మనిషియా? ఇప్పుడు నేను పొలిటికల్గా ఉన్నా, ఏదైనా సమస్య వచ్చిందనుకో దాని సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ నా కాడ ఉన్నదని వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళు నా కాడికి వచ్చి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటారు. దానికి నేను నా వంతు నేనేం చేయాలో అది వాళ్ళకి చేయించేస్తాను. నమ్మకం అంటే ఏంటన్నా? నమ్మకం అనేది అయితే భరోసా. సత్యమన్న ఉన్నాడు అంటే ఇక్కడ ఆడపిల్లలకి కానీ, ఇక్కడ కామన్ పబ్లిక్ కానీ సత్యం అంటే ఒక భరోసా, అది నేను ఇవ్వగలుగుతా వాళ్ళకి. ఓకే, ఫైన్. సిటీలో నేను ఈ ప్రశ్న మీరు కరెక్ట్గా చెప్పండి. సిటీలో టాప్ మోస్ట్ రౌడీ షీటర్ అయిన మిమ్మల్ని గుర్తుపడతారు, ఆయనతో ఉన్న మంచి సత్సంబంధాలు, మీ పేరు చెప్తే సత్యమన్న అంటే అరే మన మనిషి, ఆయన కూడా కొంచెం అనే వ్యక్తి, అది నిజమే కాదా? అది నిజమే, 100%. మరి మీరు ఈ స్థాయి ఉన్నారు, ఎప్పుడు మీరు ఆన్ స్క్రీన్ ఎందుకు కనపడట్లేరు? ఎక్కడ మీ పేరు కానీ? అంటే నేను వాస్తవం చెప్పాలంటే సత్యమన్న మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు పేరు ఎవరు చెప్తే ఎవరు ఈ జనరేషన్, ఈ అప్కమింగ్ పీపుల్ వాళ్ళకి తెలియదు. కొంతమంది పేర్లు సిటీలో ఒక ఫేమస్ 4-5 పేర్లు ఉంటాయి, నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు, నేను చెప్పేదేదో అందరికి తెలుసు. వాళ్ళు కూడా మిమ్మల్తో మంచి సత్సంబంధాలు ఉంటాయి, వాళ్ళతో కూడా మీకు మంచి రిలేషన్ ఉంటుంది. వాళ్ళు ఎలివేట్ అయినట్టు, వాళ్ళు ప్రొజెక్ట్ అయినట్టు మీరు ఎందుకు ఎలివేట్ కాలేకపోయినారు? నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు. కాకపోతే నాకు ఉన్న ఈ సిటీలో ఉన్న ఎంత పెద్ద రౌడీ షీటర్ కానీ, ఎంత పెద్ద మనిషి అయినా సరే, నేను నాకు కావాల్సిన పనులు నేను చేసుకోగలుగుతా. నేను చెప్పినంటే ఎవరు కాదనకుండా పనులు చేస్తారు. మీకు ఆ రౌడీ షీటర్లతో ఏం సంబంధం అన్న? ఇంకా రౌడీ షీటర్లతో సంబంధం అంటే, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన, ఆల్రెడీ మేము ఈ హైదరాబాద్లో పుట్టి పెరిగిన ప్రతివాడు ఒకరికొకరు టచ్ అవుతూనే ఉంటాం. పొలిటికల్గా ఉన్నా, నేను పొలిటికల్గా ఉన్నా ఫస్ట్ థింగ్, నేను ప్రజాసేవలో ఉన్నా కాబట్టి అందరు నన్ను కూడా గుర్తుపడతారు. కొన్ని విషయాలలో వాళ్ళకి కావాల్సిన పనులు ఏదైనా పొలిటికల్గా కానీ ఏమైనా కావాలంటే కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని చేసుకోగలుగుతాం. అన్న స్ట్రైట్ వేముల సత్యం గురించి మాట్లాడితే అలియాస్ బోరబండ సత్యం అని చెప్పుకోవచ్చు. ఓకే అన్న, మీ ఫ్యామిలీ హిస్టరీకి బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుంటే, మీరు 2 అన్నదమ్ములు అన్న? 4 అన్నదమ్ములు. మీరు చిన్నోడి, నేను చిన్నోడి. 3 అంటే మీ చరిత్ర చెప్తుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి నేను చరిత్రని ఒకసారి చెప్తాను. బోరబండలో ఒక వర్గానికి, నేను ఆ వర్గాన్ని నేను చెప్పాను, ఆ వర్గానికి మీ వర్గానికి పడలేక, కుల ప్రస్తావన అనేది చెప్పుకుంటున్నాను, పడలేక వాళ్ళ అరాచకాలు, వాళ్ళు ఏదైతే క్రిటిసైజింగ్ కానీ వాళ్ళ డామినేషన్ పడలేక అదే వర్గానికి చెందిన 2 వ్యక్తుల్ని, మీ బ్రదర్స్, తల నరికి 2 తలకాయలు నరికి చెట్టుకాడ వేలాడిచిరు. నిజమా కాదా? అది గతంలో జరిగినాయి. అప్పుడు కొన్ని వ్యాపార నిమిత్తంలో మేము బిజినెస్లలో, అప్పుడు గుడంబ, అప్పుడు గవర్నమెంట్ లైసెన్స్ల 92, 93, 94 టైంలో, 90ల టైంలో వ్యాపారాలు లైసెన్స్లతోటి గుడంబ దందాలు ఉండే.
అందులో మేము వచ్చినప్పుడు కొన్ని ఆటంకాలు జరిగినుండే. ఇక తప్పక ఇప్పుడు నువ్వు అన్నట్టు కుల ప్రస్తావనలతో అయినుండే అది జరిగి ఉన్నది. ఇంకా అది ఎప్పుడో 25 ఏళ్ళ 30 ఏళ్ళ కింద చరిత్ర అది. కానీ తల నరికి అట్లా చెట్టుకు వేలాడడం అనేది మామూలు విషయం కాదు. అది చెప్తుంటేనే ఒక భయంకరమైన విషయం అది. అంత ధైర్యము, అంత కసి, అంత కోపం ఎందుకు వచ్చిందన్న? అదే ఇందాక నువ్వే అంటివి కదా, ఎదగొద్దు మేమే ఉండాలి అని చెప్పేసి ప్రతి కాడ అవమానాలు, బాధలు, హేళన, ఇంకా అది కొంచెం భరించలేక అన్నోళ్ళు అప్పుడు ఆ టైంలో చేసి ఉండొచ్చు. సో కోర్టుకి వెళ్ళడము అవన్నీ అయినాయి. అన్ని చట్టాలు లాపరంగా ఏమేమి కావాలో అవన్నీ మా అన్నోళ్ళు ఎట్లా కావాలో అవన్నీ చేసేసుకొని వాళ్ళంతా ఈరోజు క్లీన్ చిట్గా ఉన్నారు. క్లీన్ చిట్ అన్న, ఇది వాస్తవం కదని చెప్పండి. ఈ బీజం పడింది యాక్చువల్లీ ఈ విధంగా కారణం అంటే మీకు ఈ ఈ వాయిలెన్స్ కానీ ఈ విధంగా కారణం ప్రత్యేకంగాను పరోక్షంగాను మీ అమ్మగారు అంటగా. అంటే నేను ఒక విషయం చెప్తాను, నాకు తెలిసిన విషయం ఏంటంటే మీ అమ్మగారు అన్న మాట ఏంటంటే అన్న, మీరు ఒకవేళ తప్పు చేస్తే మాత్రం తప్పు చేస్తే తల వంచండి, మీరు తప్పు చేయకపోతే మేము తల నరుక్కొని తీసుకురండి అన్నదంట. నిజమేనది? అదే మా అమ్మ ఏమంటుండే అంటే, అందరు అమ్మలు ఏదైనా కొడుకు కొట్లాడిండనుకో, ఏదైనా దెబ్బలాడిండనుకో, లేకపోతే ఏదైనా స్కూళ్ళలో అల్లరి చేసిండనుకో, అల్లరి చేద్దరు అది అని అంటుండే. మా అమ్మ ఎట్లా అంటుండే అంటే, తప్పు చేసిరనుకోరా మేము తప్పు చేస్తే మీరు కడుపులో తలబెట్టి క్షమాపణ కోరుకొని రండి, తప్పు జరిగిందని ఇంకోసారి జరగదు. మీ సైడ్ తప్పు లేకపోతే యాడు ఇవ్వడని ఉండని, ఎంత తోడు ఉండని, తలకాయలు తీసుకురాండ్రా అని మా అమ్మ కట్టించి పంపుతుండే మమ్మల్ని. మన్నలు చెప్తుండే. మా అమ్మ కూడా మొన్నటిదాకా మొన్న 2012 చనిపోయింది. అది వాస్తవమే అన్న? వాస్తవమే. అంటే అక్కడ వల్ల ఇంపాక్ట్ పడిందా బ్రదర్? ఇంకా అది ఏంటంటే మా తాతల కాలంలో నుంచి కూడా రజాకర్లతో కొట్లాడిన చరిత్ర ఉన్నది. మా తాతలు ఫోర్ ఫాదర్స్ కానీ థర్డ్ ఫాదర్స్ కానీ అది అట్లనే ఉన్నది. ఇంకా రక్తమూలాలు తలుగుతుంటాయి కదా, ఆవేశము. తప్పు చేసినామంటే సరెండర్ అవుతాం, తప్పు చేయకపోతే వాడు ఎంత తోడు ఉండని, ఏదాన్ని ఉండని అనుకుంటూ వచ్చింది. ఇంకా అది అట్లనే వస్తున్నది. కాబట్టి ఎందుకులే అన్ని చూసిర్రు, ఈరోజు పిల్లలు పెద్దగా అయిపోయారు అని చెప్పి సైలెంట్గా ప్రజాసేవలోకి వచ్చేసి ప్రజలకి సేవ చేయాలన్నట్టు ఉన్నాం. మీరు గుళ్ళు కట్టియడము, టెంపుల్స్ కట్టియడము ఇవన్నీ జరిగిందంట బోరబండలు. అలాంటి బోరబండని విడిచిపెట్టేసి కంప్లీట్ ఒక పులి స్టాప్ పెట్టి, కూడా పులి స్టాప్ పెట్టేసి మీ అన్నదమ్ములకి దూరమై, మీ తల్లికి దూరమై ఎక్కడో ఒక దగ్గరకు వచ్చి ప్లేస్ ఎందుకులే కానీ అక్కడికి వచ్చి ఇవన్నీ వద్దని చెప్పేసి ఈ పొలైట్ లైఫ్, ఈ కామ్ లైఫ్కి రావడానికి కారణం ఏంటంటే అది వద్దు అనుకున్నాము, ప్రజాసేవల్లో ఉండిపోవాలనుకున్నాము. మేము కూడా చదువుకున్నాము. మా భార్య కూడా ఎంఎస్సి న్యూట్రిషన్, పిల్లలు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మా పిల్లలకి ఎవ్వరు కూడా, ఈవెన్ దో మా పెద్దన్న పిల్లలు కూడా, ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఒక 30 ఏళ్ళ చరిత్ర అడిగితివి, అది ఒక 30 ఏళ్ళ కింద చరిత్ర. అది వాళ్ళకు కూడా తెలియదు, ఎవరికి పిల్లలకి తెలియదు. పిల్లల మీద ఇన్ఫ్యాక్ట్ పడొద్దనే ఉద్దేశంతో దూరంగా వచ్చి మంచి కాన్వెంట్లలో మంచి ఒక బిజినెస్ వ్యాపారంగా ఉండాలని చెప్పేసి దూరం వచ్చి బతున్నాం. సో ఇప్పుడు మీ బ్రదర్స్? మేమైతే అందరం కలిసి ఉంటాం, సందర్భాన్ని బట్టి. అన్నోళ్ళ దావతులైనా ఏ ఫంక్షన్లు అయినా అందరం కలుసుకుంటూనే ఉంటాం, ఎవరి వ్యాపారాలు వాళ్ళు ఉంటూనే ఉంటాం. సో బ్రదర్, ఇది నేను మళ్ళీ స్ట్రైట్ క్వశ్చన్, మీరు వడ్డెర కాస్ట్కి చెందిన వ్యక్తి, మీరు హిందూలో అంటే ఇంతకుముందు చెప్పినట్టు మీరు హిందుత్వంలో పుట్టి పెరిగి అండ్ మరి ముఖ్యంగా టెంపుల్స్ కట్టి దేవుళ్ళకి డొనేషన్స్ ఇచ్చి గుడిలకు డొనేషన్ ఇచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, సడన్గా మీరు యేసుక్రీస్తుని నమ్ముకోవడం కారణం ఏంటి అంటే? నా పుట్టుక హిందూ, నా అమ్మ నాన్న ఒక హిందూగా జన్మనిచ్చారు నాకు, నేను హిందూగా పుట్టిన. కానీ మన భారతదేశంలో ఇది హిందూ దేశంగా ముద్రించబడ్డది. కాబట్టి ఈడ హిందూగా ఈడ భారతీయులందరూ కూడా హిందూగా పుట్టింది. యేసుప్రభు వారు ఏంటంటే, ఒక్కొక్కరు హిందువులలో ఒక 3 దేవతలు ఉంటారు. అలా కొందరు, నేను హిందూగా ఉన్నప్పుడు మాత్రం నాకు బజరంగ్ దళ్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. ఎందుకంటే అప్పుడు మేము ఎక్సర్సైజ్ చేసుకుంటా, బజరంగ్ దళ్కి పూజలు చేసుకుంటా, మేము ఎక్సర్సైజులు చేసుకొని అట్లా వింటాం. ఒక మంచి కార్యక్రమం, నేను ఇష్టదైవంగా భావించే బజరంగ్ దళ్. నాకు మ్యారేజ్ తర్వాత నాకు కొన్ని ఇన్సిడెంట్లు జరిగితే దానివల్ల నాకు ఏం కాలేకపోయింది. నేను ఎప్పుడైతే యేసుప్రభుని మా మిస్సెస్ ద్వారా ఒక
ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఇట్లా యేసు ప్రభు ఇట్లా చేస్తాడు అంటే సరే అందరి దేవుళ్ళు నమ్మినట్టు అనుకొని క్యాజువల్గా ఒకరోజు చర్చికి వెళ్ళి ఉంటే ఆ పోయి వచ్చిన వారంలో నాకు ఒక మెరకిల్ జరిగింది, ఒక అద్భుతంలాగా జరిగింది. ఇంకా అప్పటి నుంచి నేను నమ్మడం అది నాకు బలమైన శక్తినిచ్చింది. కాబట్టి నేను ఈరోజు యేసు ప్రభుని నమ్ముతున్నాను. మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది, సో దానివల్ల మీరు నమ్మడం జరిగింది. మీ అన్నదమ్ములు కూడా మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేశారంట, ముఖ్యంగా ఎందుకంటే మీరు హైందత్వంలో పుట్టి మీరు క్రిస్టియన్ నమ్ముకోవడం అనేది ఇష్టం లేక మీ అన్నదమ్ములు కూడా అంటే మీ అన్నలు మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేశారంట, నిజమేనా? ఇంకా అది చేస్తూనే ఉంటారు కదా, ఇది ఫారెన్ దేవుడు రా మనకి కాదురా మనం హిందువులం రా అని అంటుంటారు. కానీ నాకు జరిగిన మేలు నా వ్యక్తిత్వం, అది నా మనసుకు ఉన్నది. కాబట్టి నాకు ఇష్టంగా ఉంది కాబట్టి ఏ రోజు కూడా అన్నోళ్ళు కదా మనం ఇప్పుడు గుడ్లు కట్టినాము, మేము ఇప్పుడు పూజలు పునస్కారాలు చేయాలి, హోమములు చేయాలి. అప్పుడు అందరం మేము 4 అన్నదమ్ములం కూర్చుంటుంటే అమ్మ కూడా అదే బాధపడేది, ఏంద్రా 4 ఉంటే నా 4 కొడుకులు ఇట్లా భార్య పిల్లలతో కూర్చుంటే అమ్మ ఎంతో సంతోషపడేది, పూజలు హోమం చేస్తుండే. అలా ఇప్పుడు నేను దేవుని కాడికి వచ్చినాక నేను ఆడికి పోలేకపోతా ఎందుకురా అని చెప్పి కొన్ని అవేర్నెస్లు అయినుండే, నాకు ఒత్తిడిలు అయినుండే. అయినా నాకు నా మంచి ఇప్పుడు మీరు ఇష్టపడేది నాకు మంచి జరగాలి, నాకు మంచి జరిగిందని నేను భావిస్తున్నప్పుడు మీకెందుకు ఇంకా అని చెప్పేసి నేను ఇక తర్వాత వాళ్ళు కూడా సరేరా నీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పేసి అన్నోళ్ళు కూడా ఏమనకుండా. సో మీరు ఎప్పుడైనా మీ అన్నలకు చెప్పడం జరిగిందా మీరు ఇటు రండి దేవుణ్ణి నమ్ముకోండి అని? ఇంకా ఏం చెప్తాము, అది చెప్పేటి కావు, మత మార్పుడి కాదు, అది నాకు జరిగిన మేలు. నాకు ఈ యేసయ్యని నమ్ముకుంటే నాకు మేలు జరిగింది కాబట్టి నాకు జరిగిన మేలు ఆయనకి చెప్పాలంటే ఆయన ఎట్లా అప్పుడు మత మార్పిడి అవుతుంది, మత మార్పిడి అవుతుంది. కాబట్టి నా ఇష్టము, నాకు మేలు జరిగింది కాబట్టి నేను నమ్ముకున్నా. నా అన్నదమ్ములకు మేలు జరిగే రోజు వస్తే వాళ్ళు కూడా నమ్ముకుంటారేమో. సో ఇది పర్సనల్గా పర్సనల్గా అంతే. మీ వ్యక్తిత్వంలో మీ జీవితంలో జరిగిన ఒక అద్భుత కార్యం వల్ల మీరు దేవుని నమ్మడం జరిగింది. ఓకే ఫైన్, సరే ఇది విడిచిపెట్టేసి ఇప్పుడు మేము మళ్ళీ మీ పర్సనల్గా వచ్చేసి ఇప్పుడు పొలిటికల్ లైఫ్ గురించి మాట్లాడతాను. సత్యమన్న, మీరు ఒక 2 వీక్స్, ఇది రీసెంట్గా జరిగింది, ఒక 2 వీక్స్ ఆగి ఉంటే మీకు కీలక పదవి టీఆర్ఎస్లో కూకట్పల్లికి సంబంధించిన కృష్ణారావు గారు, మాధవరపు కృష్ణారావు గారు మీకు చాలా సన్నిహితుడు, ఎమ్మెల్యే గారు. ఆ సన్నిహితంతో ఒక 2 వారాలు ఆగి ఉంటే మీకు ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ వచ్చేది. అదే సడన్గా షర్మిలమ్మ పార్టీ ప్రకటించడం వల్ల మీరు ఆ నామినేటెడ్ పోస్ట్కి మీరు దూరం పెట్టేసి షర్మిలమ్మ పార్టీలో రావడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు? నాకు కృష్ణన్న అంటే చాలా ప్రేమనే, ఎందుకంటే మా అన్న వాళ్ళంతా అన్నదమ్ముల్లాగా ఉంటుండే. మా అన్న బదులు అన్న లాంటి కృష్ణన్న ఎమ్మెల్యే, ఆయనతో నాకు సన్నిహితం ఉంది. ఆయన ఏ రోజు కూడా మమ్మల్ని కాదనలే, ఆయన మంచి నాయకుడు. ఆయన నాయకత్వంలో మేము కూడా ఉండాలనుకుంటుంటిమి. కానీ దీనికంటే కూడా నేను అభిమానించే నాయకుడు రాజన్న బిడ్డ పార్టీ పెడుతుందంటే నేను విధేయుడిని. ఆ కుటుంబానికి ఎంత పెద్ద పదవి వచ్చినా సరే నాకు ఆ పదవితో అవసరం లేదు. నాకు అక్క పార్టీ పెడుతుంది, నేను ఆ కుటుంబానికి విధేయుడిని కాబట్టి నేను నా విధేయతను చూపెట్టుకుంటా అంతే. సో పదవికి మీరు అదే పదవి కూడా ఏమున్నది బ్రదర్ నాకు. సో మీరు బ్రదర్ అనిల్ కుమార్ గారి బినామీ అంటారు. ఎంత నవ్వుతున్నారు బ్రదర్? బినామీ ఏంది బ్రదర్? బయటకు వినిపించే మాట. మీరు అవునన్న కాదన్న బ్రదర్ అనిల్ కుమార్ గారికి చాలా అత్యంత సన్నిహితుడు సత్యం గారు, అండ్ చేదోడు వాదోడుగా ఉంటాడు. బ్రదర్ అనిల్ గారు సంబంధించిన ఏమన్నా ప్రేయర్ మీటింగ్స్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా, ఏం జరిగిన ఒక ప్రోగ్రామ్ అఫీషియల్గా మీరు ఉంటారు, బ్యాక్ ఎండ్లో మీరు ఉంటారు. అండ్ బ్రదర్ అనిల్ కుమార్ గారి పార్టీకి సంబంధించింది కానీ ఏదైనా కానీ బిజినెస్ సైడ్ కానీ సంబంధించిన లావాదేవీలో మీ పాత్ర ఉంటుంది. ఒక షాడో మ్యాన్ లాగా మీరు ఉంటారు. లేదు, బినామీ అనేది అయితే వాళ్ళు ఎక్కడ బ్రదర్, వాళ్ళు ఒక ముఖ్యమంత్రులు కుటుంబము, వాళ్ళకి మనం ఒక విధేయుడిగా ఒక అభిమానం ఉండుడే నా అదృష్టం. ఇంకా వాళ్ళ కుటుంబానికి బినామీగా ఉండడం అంటే ఇంకా అది ఎంత జన్మల పుణ్యం చేసుకోవాలో కానీ బినామీ అనేది మాట అయితే కాదు. కాకపోతే అన్న కుటుంబంలో, సీఎం కుటుంబంలో కాబట్టి, ఆయన ఒక ఎవాంజలిస్ట్ కాబట్టి నా వంతు పాత్ర ఎంత సాయం చేసుకోవాలో అంత సాయం చేసుకొని అన్నకి నేను సపోర్టింగ్గా ఉంటా. అదైతే 100% ఉంటా. మీరు
బోరబండ ప్రాంతానికి చెందిన వ్యక్తి. బ్రదర్ అనిల్ కుమార్ గారి ఎక్కడ, ఆ స్టేచర్ ఎక్కడ, మీరు ఎక్కడ, మీరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో బ్రదర్ అనిల్ కుమార్ దగ్గరకి ఈ విధంగా ఈ ర్యాపో, ఈ క్లోజ్ నేచర్ ఎలా ఎలా వచ్చింది? ఇంకా ఎలా వచ్చిందంటే అది దేవుని దయ అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ కుటుంబానికి విధేయుడిగా ఉండడానికి ఆ దేవుడు ఒక మార్గం చూపెట్టి అన్నకి దగ్గరలో చేసిండు అనేది నా నా బలమైన నమ్మకం. ఓకే, సరే. ఇప్పుడు వైసీపీ తెలంగాణలో అని చెప్పేసి వస్తుంది. షర్మిలమ్మ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజన్న పాలించిండు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, పెద్ద ఆయన రాజన్న. ఆయన పాలించినప్పుడు మనకి ఈడ ఎట్లాంటి పథకాలు పెట్టిండు, ఇది మన ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, పోలీసు వాళ్ళకి జీతాలు పెంచిండు, ఎంప్లాయ్మెంట్ పెంచిండు, అన్నీ పెంచిండు. మన అదృష్టం బాగలేదు, తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయిపోయింది. అంటే తెలంగాణ రాష్ట్రం మీకు రావడం మీకు ఇష్టం లేదా? తెలంగాణగా పుట్టినప్పుడు 100% మాకు ఇష్టమే ఉంది, కానీ కొన్ని అన్యూన పరిస్థితుల వల్ల ఆ తెలంగాణ ఏర్పడ్డది. ఇప్పుడు పెద్ద ఆయన కాలం చెల్లించినందుకు ఎవరు ఊహించని పరిణామం అయింది, ఇంకా సెపరేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ రాజన్న రాజ్యంగా రాజన్న కుమారుడు జగనన్న రాజన్న రాజ్యం స్థాపిస్తుండు. ఇక్కడ కూడా తెలంగాణలో ప్రజలు కూడా కోరుకుంటుర్రు, రాజన్న బిడ్డ రావాలి, రాజన్న కుటుంబం నుంచే రావాలి, రాజన్న పిల్లలు వస్తేనే తెలంగాణలో రాజన్న రాజ్యం వస్తుంది అని బలంగా నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ప్రకారము, వాళ్ళ ఆశ ప్రకారము తెలంగాణలో అక్క పార్టీ స్థాపించబోతున్నారు. సో ఇది ఎవరు వదిలిన బాణం? షర్మిలమ్మ ఎవరు వదిలిన బాణం? ఇటు జగన్మోహన్ రెడ్డి గారా, కేసీఆర్, ఇటు బీజేపీ, ఎవరు వదిలిన బాణం అంటే ఇంకా ఎవరు వదిలిన బాణమైనా కూడా ప్రజలకి మాత్రం మేలు చేసే బాణంగా అయితే ఉంటుంది, పక్కా మేలు చేస్తుంది. తెలంగాణ ప్రాంతానికి మేలు చేసే బాణంగా అనుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో మేలు జరగడం లేదా? ఇంకా మేలు జరగడం లేదా అంటే మీరే కనుక్కోండి. నువ్వు అనుకో బ్రదర్, దానికి ఏముంది. ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ స్టార్ట్ అవుతుంది, అయ్యింది కూడా. ఒకప్పుడు జగన్ అన్ననే చెప్పిండు, ఒక 4-3 ఏళ్ళ కింద చెప్పిండు. ఒక 10 ఏళ్ళ ఇట్లనే ఒక బ్రదర్ ఇట్లనే ఎన్టీఓ సంథింగ్ TV9 ఎవరు అడిగిర్రు, వాళ్ళు రేపు తెలంగాణలో మీకు వైసీపీ పెడతారా అంటే, ఒక 10 ఏళ్ళ తర్వాత యాంటీ గవర్నమెంట్ స్టార్ట్ అయినాక అప్పుడు మా సర్వీస్ ఏమైనా కావాలనుకుంటా అని జగన్ అన్న చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ సర్వీస్ అది ఆంధ్ర పార్టీ కింద ఉన్నది. మా తెలంగాణలో రాజన్న రాజ్యం దేవాలంటే రాజన్న బిడ్డలే కావాలని చెప్పేసి రాజన్న బిడ్డగా షర్మిలక్కని మేము ఆహ్వానించుకుంటున్నాము. సరే బ్రదర్, ఇది మీ వర్షను. బయటకు వచ్చి వినిపించే మాట ఏంటంటే, గంగుల కమలాకర్ గారు అంటున్నారు, మినిస్టర్ గారు, తెలంగాణ మినిస్టర్, కరీంనగర్ చెందిన ఎమ్మెల్యే మినిస్టర్ ఏమంటున్నాడు అంటే ఇది సమైక్య ఆంధ్ర పార్టీ అని చెప్పేసి అన్నాడు. విహెచ్ హనుమంతరావు గారు ఏమంటున్నాడు అంటే ఇది బీజేపీ ఓట్లు చీల్చే ప్రయత్నంలోనే భాగంగానే బీజేపీ పెట్టిన పార్టీ అంటున్నారు. దాని క్లారిటీ మీ ఆన్సర్? గంగుల కమలాకర్ ఆయన ఇప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు. నేను ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నా, నీవు క్యాబినెట్లో తెలంగాణ క్యాబినెట్లో ఉన్నావు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్ ఉన్నాడు. కేసీఆర్ సాబే తెలంగాణ ఏర్పడి 7 ఏళ్ళు పూర్తయి 8వ సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం. ఎక్కడిదక్కడ విభజించినాక ఇంకా సమైక్యవాదం అంటే అదెంత నవ్వుకునే పరిస్థితి. ఆయనకి ఈ మధ్యకాలంలో పిచ్చెక్కుతున్నట్టుంది. రోజు టీవీలల్లో ఒక ఆడపిల్ల మీద కౌంటర్ ఇచ్చుడు, ఆడపిల్లల మీద చేయడము ఆయనకి బాగా అలవాటు అయిపోతున్నట్టుంది. అందుకని ఫస్ట్ ఆయనకున్న హోదా ఉన్నది, క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాడు. క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నప్పుడు కనీసం అవగాహన ఉండాలి, నేనేం మాట్లాడాలి. తెలంగాణ అంటున్నావు, తెలంగాణ సమస్య కోసం మాట్లాడు. ఇంకా సమైక్యాంధ్ర ఎక్కడి నుంచి వస్తుంది? సమైక్యాంధ్ర ఏ బేస్లో ఇస్తాడు? ఏ బేస్లో వస్తుంది సమైక్యాంధ్ర? ఇంకెక్కడిది సమైక్యాంధ్ర? మరి విహెచ్ హనుమంతరావు గారు మాట్లాడుతూ ఇంకా ఆయన పార్టీలో ఆయనకి ఇజ్జత్ లేదు. ఇంకా ఇజ్జత్ లేని ఆయన కోసం మనం మాట్లాడి ఎందుకు ఆయన లేపుడు? సో వాస్తవం చెప్పండి బ్రదర్, ఇప్పుడు తెలంగాణ వైసీపీ రావడం వల్ల ఎవరికి నష్టం? ఇటు అంటే చాలామంది ఈక్వేషన్స్ ఏంటంటే, రెడ్డి ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు, మైనారిటీస్ ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు అంతా షర్మిలమ్మ చీల్చడం వల్ల టీఆర్ఎస్కి నష్టం అవుతుంది అని అంటున్నారు. దానికి బీజేపీ ఫెచ్చింగ్ అవుతారు అంటున్నారు. ఇప్పుడు ఎవ్వరు వాళ్ళు రాజకీయ పార్టీలు, ఎవరికి నష్టాలు ఉంటాయో లాభాలు ఉంటాయో మాకు అనవసరం.
మాకు మాత్రం తెలంగాణ ప్రజలకి రాజన్న బిడ్డగా ఆమె పక్కా నెరవేరుస్తుంది, తీరుస్తుంది. ప్రతి సమస్య అయినా ప్రతి డెవలప్మెంట్ అయినా రాజన్న రాజ్యం స్థాపిస్తుంది కాబట్టి పక్కా ఇక్కడ ఉంటుంది. ఎవరికి నష్టాలు జరుగుతాయో లాభాలు జరుగుతాయో అది మాకు అనవసరమైన విషయం. ఈ షర్మిలమ్మ ఏదైతే తెలంగాణ పార్టీ పెట్టిందో, తెలంగాణలో వైసీపీ జెండా రాజన్న బిడ్డగా పెట్టడం పార్టీకి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉందా లేదా? 2 మాటలు చెప్పండి, ఇష్టం ఉందా లేదా? ఇంకా ఇష్టం ఉందంటే వాళ్ళు ఇంటర్నల్గా అదైతే మనకు తెలియదు. ఇష్టం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మరి సజ్జల గారు మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళ మధ్య విభేదాలు లేకున్నా కూడా సమ్ ఆలోచనలు వేరు అని చెప్పేసి అన్నాడు. మరి ప్రత్యేకంగా పరోక్షంగాను విమర్శించినాడు షర్మిలమ్మకి. మరి దీనికి మీ కౌంటర్? ఇంకో వాళ్ళేం పాలేలు కాదు, పగోలు కానీకి. వాళ్ళు రాజన్న ఒక అబ్బకు పుట్టిన వాళ్ళు, అన్న చెల్లెళ్ళు, రాజన్న బిడ్డలాలు. ఏం గొడవలు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తారు. వాళ్ళ రాజన్న రాజ్యము తీసుకురావాల్సిందే, తీసుకొస్తారు. ఆల్రెడీ మనం లైవ్గా చూస్తున్నాం కూడా పక్క రాష్ట్రంలో. అక్కడ రాజన్న రాజ్యం వస్తుంది, అక్కడ వచ్చింది, ఇక్కడ వస్తుంది. సో నా క్లారిటీ బ్రదర్, అంటే నా క్లారిటీ అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ అఫీషియల్గానే మీరు షర్మిలమ్మతో పార్టీలో ఉంటారు, కీలక పాత్ర పోషించబోతున్నారు కూడా. నేనేమంటున్నాను అంటే ఈ తెలంగాణ రాష్ట్రం, మొన్న ఉదాహరణకు చెప్తాను, మొన్న చాలామంది లోటస్ పాండ్కి ప్రకటిస్తున్నప్పుడు లోటస్ పాండ్కి వచ్చినారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకపోవడం వల్ల చాలామంది అక్కడున్న లోకల్ ప్రెస్ మీడియా వాళ్ళతో మాట్లాడి అది ఇష్టం లేదు, జగన్ సార్ ఫోటో లేదు అని చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భం ఉంది అక్కడ. సరే, ఆ వెళ్ళిపోయినరని మీరు ఏదైతే అంటున్నారో బ్రదర్, వాళ్ళకి నేను ఒక రాజన్న అభిమానిగా చెప్తున్నా. ఏమన్నంటే మేము కూడా తెలంగాణ ప్రాంతంలో రాజన్న అభిమానులమే. షర్మిలక్కని జగనన్న ప్రేమించేటోళ్ళమే, అభిమానించేటోళ్ళమే. కాకపోతే జగనన్న అక్కడ పాలిస్తారు, అది ఆంధ్ర ప్రాంతము, అది ఆంధ్ర పార్టీ అని చెప్పేసి ఇక్కడ వస్తుందనే ఉద్దేశంతో తప్పితే అక్కడ రాజన్న రాజ్యం అక్కడ వాళ్ళు జగనన్న చేస్తారు, ఇక్కడ ఆయన రాజన్న బిడ్డగానే ఇక్కడ స్థాపించాలని చెప్పేసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర పార్టీ అని ముద్ర పడొద్దనే ఉద్దేశంతో అన్న ఫోటో పెట్టకపోవడం జరుగుండొచ్చు. సరే, నైస్. మొన్న అన్ని ఛానల్స్ లైవ్ కవరేజ్ చేసింది, మరి సాక్షి ఎందుకు కవర్ చేయలేదు? ఇంకా సాక్షి అంటే ఇప్పుడు మా డప్పు మేము కొట్టుకున్నట్టు అవుతుంది కదా, అందుకొని పక్క దాంట్లో ఏం చేస్తారో ఇప్పుడు మేము ఏది చెప్పినా వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకున్నారు అంటే ఏం కవర్ చేస్తారు అన్న మీరు అయితే? అసలు కవర్ ఏముంది బ్రదర్, దాని నిజమే కదా. ఇప్పుడు ఇప్పుడు ఛానల్ సాక్షి అంటే జగన్ అన్నది అంటారు. ఇప్పుడు జగన్ అన్న వచ్చి ఇప్పుడు ఉన్నది చెప్పినా నమ్మరు. ఏంటంటారే వాళ్ళ ఛానల్లో వాళ్ళే హైప్ చేసుకుంటారు, వాళ్ళే అంతా చేసుకుంటారు అంటారు. ఇంకా దానికన్నా ఎక్కువ మన ఆపేసి మిగతా ఛానళ్ళలో ఏం చెప్తారో చూద్దామని చెప్పేసి ఆగిర్రు. అంతేనా? అంతే కదా. అంటే మీడియా సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కవరేజ్ చేస్తుంది, మరి షర్మిలమ్మ ఎందుకు కవర్ చేయలేదు? అదే చెప్తున్నా కదా నేను. మా డబ్బు మేము ఎందుకు కొట్టుకోవాలి? అంతే కదా. ఇప్పుడు మా డబ్బు మేము కొట్టుకున్నట్టయితే మంచి ఉన్నది చెప్పినాను కూడా వీళ్ళ డబ్బు వీళ్ళు కొట్టుకున్నట, మా డబ్బు మేము ఎందుకు కొట్టుకోవాలి? ఎదుటోని కొట్టని మనం చెప్దామని చెప్పినాము. సో సత్యమన్న మీ కుక్కట్పల్లి టికెట్ ఆశిస్తున్నారంట కదా, అప్పుడే అసలు పార్టీ విధి విధానాలు ప్రకటించకముందే, పార్టీ లోగో ప్రకటించకముందే, జెండా ప్రకటించకముందే మీరు కుక్కట్పల్లి టికెట్ ఆశించినారంట, వాస్తవేనా? ఇంకా వాస్తవమే అని అంటే పైన దేవుడు కరుణించాలి, దేవుని దయ. ఇక్కడ మేము అభిమానించే మా నాయకురాలు దయ ఉంటే ఆబ్వియస్గా నువ్వు అన్నట్టు చేసి ఉండొచ్చు, చేస్తాం కూడా. ఓకే, ఫైన్. సో బ్రదర్ అనిల్ కుమార్ గారు మీకు ఒక కార్ గిఫ్ట్ చేసినారంట, పేజర్. 100% గిఫ్టే అది అన్నది. పెద్ద కార్ అంట కదా, పెద్ద కార్ అంటే అంత గిఫ్ట్ ఇచ్చే సందర్భం కానీ అవకాశం కానీ? తమ్ముడిని, నన్ను తమ్ముడుగా భావిస్తాడు, కుటుంబ సభ్యుని, నేను విధేయుడిని. 100% ఆ ఇంటికి నేను విధేయుడిగా ఉంటా. మీ కార్ నెంబర్లు కూడా 151151151 మొత్తం మీ ఫోన్ నెంబర్లు కూడా ఏదైతే బ్రదర్ అనిల్ కుమార్ గారు మెయింటైన్ చేస్తున్న 151 కూడా మీ కార్లకు కానీ మీ ఫోన్ నెంబర్లు కానీ ఉంటాయంట. ఇంకా అది అసలు అది 151 అన్నది ఒక 7 నెంబర్. అది 7 నెంబర్ అంటే నేను ఇప్పుడు జీసస్ని బిలీవ్ చేస్తున్నా కాబట్టి బైబుల్లో 7 అనేది పీస్ అంటారు. నేను ప్రశాంతత, ఆ ప్రశాంతత నేను కోరుకుంటా కాబట్టి, ప్రశాంతత ఉండాలని కాబట్టి దానికి అర్థం అది. కాబట్టి 151 7 నెంబర్ అంటే సింగిల్ డిజిట్ ఎందుకని 151. దాని కూడా కొన్ని చరిత్రలు ఉన్నాయి. సో ఓవరాల్గా 151 అండ్ కార్ల మీద కూడా జీసస్ లవ్, జీసస్ ఈజ్ మై హీరో అని. జీసస్ ఇస్ మై హీరో కార్లకి అన్నిటికీ.
నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే మీరు ఎక్కడ బోరబండ సత్యము, ఎక్కడ బ్రదర్ అనిల్ కుమార్ గారు, మిమ్మల్ని ఈ విధంగా మిమ్మల్ని ఆదరించడం ఏంది, ఒక బ్రదర్గా చూడడం ఏంటి, ఏమన్నా చేసినారా అది బ్రదర్ అనిల్ కుమార్ గారు? ఏం చేసినా రికార్డులోకి వస్తుంది కదా. ప్రతిసారి అన్ని రికార్డుల మీద నడుస్తాయి బ్రదర్. ఇంకా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిన పోయించింది, వాళ్ళకు వచ్చినన్ని కష్టాలు నాకు తెలిసి దేశంలో ఎవరికి రాకపోవచ్చు. అంత కష్టకాలంలో కూడా ఏ మనిషి తప్పు చేసినా అది ఆన్ రికార్డులు వచ్చేస్తుంది. మేము ఏదైనా తప్పు చేసినాం అనుకో ఆన్ రికార్డ్కి వస్తుంది. రాలేదు అంటే ఏం తప్పు చేయము. ఓకే ఫైన్. మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పక్కన పెట్టేసి మీకు మీ పర్సనల్గా వస్తాను. డైరెక్టర్ తేజతోటి మీకున్న సంబంధం ఏంటంటే? ఇంకా ఫ్రెండ్షిప్ అంతే. జస్ట్ ఫ్రెండ్షిపేనా? ఫ్రెండ్షిప్ అంతే, ఇంకా అంతే ఫ్రెండ్షిప్. చెప్పండి బ్రదర్, ఓన్లీ ఫ్రెండ్షిప్. లేదు డైరెక్టర్ తేజ గారు ఏదో ల్యాండ్ ఇష్యూ కూడా మీరే సెటిల్మెంట్ చేసినారంట. ఇంకా మేము చెప్పినాం కదా హైదరాబాద్లో ఉంటాము అని చెప్పేసి, ఏదైనా సమస్య వస్తే అందరము చెప్తుంటారు. చేసేటోని కాడికే పని ఉంటుంది అన్నట్టు ఉంటుంది. చేసేటోనికి అప్పచెప్తేనే పని అవుతుందని. అంటే ఏం చేస్తారు మీరు? ఏం లేదు, మాట్లాడతాం అంతే. కానీ మాటలతోటే పనులు అయిపోతాయా? అంతేగా, మాటలతోనే పనులు అయిపోతాయి. అంతే. రేపు ఏ సమస్య వచ్చినా మీకు ఫోన్ చేస్తే అయిపోతుందా? చేయండి, ఆ? డెఫినెట్. మీ నెంబర్ డిస్ప్లే పెట్టాలా కింద ఏమన్నా? అంత వద్దులే, ఇంకా అంత పని ఏం లేదు. వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళే తెలుసుకొని వస్తారు. నేనేం పబ్లిసిటీ, నాకు డప్పు కొట్టుకోవడం ఇష్టం ఉండదు. అంటే సినిమా ఇండస్ట్రీకి మీకు ఏంటి సంబంధం? అంటే సినిమా వాళ్ళు కూడా మీకు అప్రోచ్ అయ్యేదంట ఏంటి అన్నట్టు? అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లోనే ఉంది కాబట్టి కొన్ని పరిచయాలల్లా అందరు మంచి చెడుకి ఒకరికొకరు బాధలు చెప్పుకొని సమస్యలున్నా కూర్చొని మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఈ ఎస్బిహెచ్ కాలనీ మీకు ఐడియా ఉంది కదా, దాంట్లో 2000 యాడ్స్ మీరు కబ్జా పెట్టినారు. లేదు, కబ్జా పెట్టేంత సీన్ ఇప్పుడు లేదని. మరి ఇక్కడ 2000 మీ పేరు మీద రాసింది కదా? లేదు, ఇంకా అది లేదు. లేదు, లేదా? కబ్జాలు పెట్టే కాలం లేదు. 2000 స్క్వేర్ యార్డ్స్ కూడా ఏమన్నా ఉంటే చెప్పండి, మీకే రాసి ఇచ్చేస్తాం. మీ వెనకాల ఒక లడ్డు అనే వ్యక్తి తిరుగుతాడు. లడ్డూకి మీకున్నా ఏంటి అన్నట్టు రిలేషన్? వాడు బోరబండలు ఉన్నాడు. వాడు బోరబండల్లో పుట్టి పెరిగాడు. మా ఇంటికి ఆనుకొని వాడి ఇంట్లో ఉంటుంది. వాడు చిన్నప్పటి నుంచి మా కాడనే ఉన్నాడు కాబట్టి వాడు కూడా నాకు తమ్ముడు లాంటి వాడు. మీరు తమ్ముడు అంటారు, బయటకి బినామీ అంటారు. మీకు బినామీ ఉన్నారు కూడా అంటారు. ఇంకా మాకు బినామీలు ఉన్నంత స్టేజ్లో మాకు లేదు. కాకపోతే తమ్ముడు మంచి కన్స్ట్రక్షన్స్ కదా సిటీలో. కన్స్ట్రక్షన్స్ అయితే మేము బిల్డర్స్, మీరు అంటే వ్యాపారాలు అయితే పార్టీకి సంబంధించిన పార్టీలో మీరు ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. మీరు మీరు చిన్న స్థాయి వ్యక్తిని ఎలా మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు? ఇంకా నేను చిన్నగా ఉన్నా కాబట్టి చిన్న అంట. అంటే చిన్న స్థాయి సెటిల్మెంట్స్ జరుగుతాయా? చిన్న స్థాయి సెటిల్మెంట్స్ అని ఎవరు మీకు మీకు ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పినాను, టాప్ మోస్ట్ రౌడీ షీటర్ గుర్తుపడతారు, మీ దగ్గరకు వస్తారు, పనులు చేయించుకుంటారు అన్నారు. ఇంకా మీరు చిన్న స్థాయి వేత అంటే ఏ విధంగా నమ్మంటారు? ఒకరికొకరు పనులు చేసుకోవడంలో తప్పేముంది? అంటే ఈ పనులు ఏంది బ్రదర్, వాళ్ళకి మీకు ఏంటి సంబంధం బ్రదర్? హైదరాబాద్లో ఉన్నామని చెప్తే కదా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళం ఎవరమైనా బాయ్ కాదు, ఇంకా వేరే ఇంకెవరెవరైతే ఇంకా రౌడీ షీటర్లు అనుకున్న వాళ్ళు పత్త వాళ్ళు కూడా పరిచయాలు ఉంటాయి. వాళ్ళందరూ ప్రొజెక్ట్ అయినారు, మీరు ప్రొజెక్ట్ కాలేదు. అదే నాకు ఇష్టం ఉండదు. బ్యాక్గ్రౌండ్లోనే ఏదున్నా పని కావాలి అంతే. నాకు మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు కెమెరాల ముందట. నేను అందుకొని చెప్తున్నా, కుల్లంకుల్లానే కదా నీ ప్రోగ్రామ్. అవును, ఏదన్నా కుల్లంకుల్లా చెప్పాలి. ఏది అడిగితే నాకు ఆన్ రికార్డ్స్లో మాత్రం నా కేసులు లేవు అంటారు. అంతే. ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు, నా పేరుతో సహా చెప్పిన. ఇప్పుడు ఇది కెమెరా ముంగటనే చెప్తున్నా, నేను దాచిపెట్టేది ఏం కాదు. నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, నేను కుల్లంకుల్లా మనసులో ఏది లేకుండా ఉన్నది చెప్పాలి. లేనిది చెప్తే అదైతే కాదు. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ కార్నర్ వరకు మీ సందులో మొత్తం సీసీ కెమెరా సెటప్ అంతా మీరు చేసినారు. ఏం థ్రెటన్ గా ఫీల్ అవుతారా, లేకపోతే భయం తోటి? భయము అనేది అయితే లేదు. భయం అనేది భయపడేంత టోలం మేం కాదు. భయం ఎట్లుంటుందో మాకు తెలియదు. భయం ఎట్లుంటే కూడా తెలియదు అస్సలు. తెలియదు. మీరు భయపడ్డ సందర్భం కూడా లేదు? సందర్భం కూడా లేదు. తప్పదు అనుకున్నప్పుడు కూడా ఎప్పుడు రాలే కూడా రాబోదు కూడా అని అనుకుంటాం. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మనిషికి, భయము, భక్తి ఇవన్నీ తప్పు చేస్తోనికి భయం బ్రదర్, తప్పు చేస్తోనికి భయం. మాకెందుకు భయం చెప్పు? నేను తప్పు చేస్తే భయపడతాం. ఎందుకంటే ఇంతకుముందు మా అమ్మ చెప్పిందని చెప్పినా కదా, తప్పు చేసిర్రు అనుకో వన్ బై సారీ చెప్పి తల పెట్టేసారా కడుపులా, తప్పు ఇంకోసారి జరగద్దు అనేది నేర్పింది మా అమ్మ. తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? ఇంకా తప్పు చేయనప్పుడు ఇంకెవడు ఉంటాడు మాకు? సిటీలో అంటే ఈ
దీని ఏమంటారు, సినిమా ఇండస్ట్రీలో ఇంకా మీకు ఎవరు క్లోజ్ ఎక్కువ? ఇంకా ఉన్నారు. ఈ మధ్యకాలంలో రాజేష్ అని ప్రొడ్యూసింగ్ చేసాడు. ఓకే ఓకే. ఆ ప్రొడ్యూసింగ్ కూడా మీరే అంట కదా, కాలేదో మీరు ఆయన పేరు పెట్టుకున్నాడంట ఇంకా అంటుంటారు. అంటుంటారు. ఆ సినిమా మీరే అంటారు కదా. కాదు ప్రొడ్యూసర్ అన్న చెడ్డి ఫ్రెండ్. ఇట్లా మీరు చేయి పెడితే ఇట్లా ప్రొడ్యూసర్స్ అయిపోతుంటారు, మీరు చేయి పెడితే ఇట్లా జాగలు ఇట్లా మీ దగ్గరకు వస్తాయి, ఇట్లా సంతకం పెడితే ఆ పనులు అయిపోతాయి, కాలు ఒక మాట పెడితే అన్నీ అయిపోతాయి. ఇక పనులు కావాలి. ఏ పనులు అయితే ఏంది, పనులు కావాలి. ఏ పనులు అయితే ఏంది, పనులు కావాలి. అంటే చెడ్డే కావు, మంచియే. మన నుంచి మేలు జరగాలి, కీడైతే జరగద్దు. కార్పొరేటర్గా మీరు 2016లో మరి టీడీపీ నుంచి ఎందుకు కంటెస్ట్ చేసినారన్న? చూడు బ్రదర్, ఒక పెద్ద దిక్కు అనేది ఉంటుండే. ఇక్కడ పెద్ద ఆయన చనిపోయాడు, జగన్ అన్న ఆంధ్రాకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాకు ఇంకెవడు దిక్కు, ఎవరికి చెప్పుకోవాలి, ఎవడు మా ఆశలు తీరుస్తాడు, మా బాధలో ఎవరికి చెప్పుకోవాలి. మాకంటూ ఒక పెద్ద దిక్కు లేనుండే. కొన్ని మేము దారి తప్పినామేమో, 100% దారి తప్పినాము. ఇది దారి తప్పే ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి అవన్నీ జరిగినాయి. సరే, మాకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి, పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది ప్రయత్నం చేసినాము. మేము కూడా సెకండ్ ప్లేస్ దాకా కూడా వచ్చి వెనకబడిపోయినాం. అంటే మీరు ఆ టీడీపీలో పోవడం అనేది దారి తప్పుడు అంటారా? దారి తప్పినట్టే 100%. ఒక విధేయుడిగా ఉన్న పెద్ద అయిన ఫ్యామిలీకి నేను దారి తప్పినట్టే అది. సో బ్రదర్, ఇక ఒక ప్రశ్న, మీరు అవునన్న కాదన్న పీజేఆర్ గారి ఫాలోవర్, ఒక వీర విధేయుడు మీరు. పీజేఆర్ అని అంటే మీరు అన్న కోసం ఎంత దూరమైనా పోతారు, పానాలు ఇస్తారు, పానాలు తీస్తారు. అలాంటి వ్యక్తికి వాళ్ళ తండ్రి అంటే లైక్ పీజేఆర్ చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడిని ఓడగొట్టే ప్రయత్నం మీరు చేశారు. మీరు ఇష్టపడే వ్యక్తి పీజేఆర్ గారిని అభిమానించినట్టు మీరు ఎందుకు వాళ్ళ విష్ణుని అభిమానించలేకపోయినారు? ఎందుకు సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే పీజేఆర్ని మేము అభిమానించే నాయకుడే. కాకపోతే పీజేఆర్కున్న గుణాలు కొడుకుగా లేదు. ఏంటంటే ఇంకా అందరికీ తెలుసు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలనే తెలుసు మనోనికి. ఎందుకంటే బోడబండ నుంచే మొదలైంది మనోని ఓటమి. ఇప్పటికి 2 టర్మ్లు ఓడిపోయాడు బోడబండ నుంచి, కేవలం బోడబండ నుంచే. ఎందుకు బోరబండ నుంచే? ఇంకా అప్పట్లో మేము పీజేఆర్ అభిమానిగా ఉంటుంటే ఇంకా మనోనికి ఏమైందో చెప్పుడు మాటలు వింటుండే. మేము మాది ఎట్లయినా వాళ్ళ అయ్యకే తెలుసు మేమేందో. మేము పీజేఆర్ కాడికి మేము పోలే, మమ్మల్ని పిలుచుకున్నాడు పీజేఆర్. అది అంత బొడబండ వాళ్ళకి అందరికీ తెలుసు, పాత పెద్ద మనుషులు అందరికీ. కాబట్టి ఇప్పుడు మాకు, ఎందుకంటే ఈ పిల్లగాడు సేమ్ ఏజ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే అంత పీజేఆర్కున్న లక్షణాలు లేవు. కానీ అభిమానించే వ్యక్తుడు కుమారుడు కదా. కుమారుడే. తండ్రి ఉన్నప్పుడు మేము ఏ రోజు కూడా కుమారునిలాగానే చూసిండు, తమ్ముడిలాగానే చూసిండు. ఇంకా నాన్న చనిపోగానే అసలు ఎవరు మాట ఉంటాడు. మాకు బాధ అనిపిస్తుండే బ్రదర్. మేము ఎప్పుడైనా పోతే, ఏదైనా సమస్య మీద పోతే మా అయ్యకాడికి పోండి అంటాడు. అంటే వాళ్ళ అయ్య ఏడున్నాడు, బొందలు ఉన్నాడు, చనిపోయిండు. అంటే వాళ్ళ అయ్యకాడికి పోవాలా అంటే నీ మెసేజ్ ఏంది? ఏదైనా సమస్య మీద పోయినాం, ఎమ్మెల్యే. ఒకసారి చెప్పండి, మా అయ్యకాడికి పోండి అని చెప్పినాడా? అడగండి మీరు, జూబ్లీహిల్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒళ్ళని అడగండి, లీడర్లని, నాయకులని అడగండి. మా అయ్య ఏడుండో మా అయ్యకి చెప్పుకోపోండి అన్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకా ఎట్లుంటుంది? మా నాయకుడు అనుకున్నవాడు ఇదేంది కొడుకు గిట్లా చేస్తుండ అని చెప్పేసి ఏదో బై ఎలక్షన్లలో కొట్టుకొచ్చిండు. అది కూడా మా రాజన్న పుణ్యమే. ఆయన 2007లో బై ఎలక్షన్లలో పీజేఆర్ గారు చనిపోయినాక బై ఎలక్షన్లలో సానుభూతితో గెలిచిండు. అది కేవలం పెద్ద ఆయన పీజేఆర్ మీద ఉన్న ప్రేమతోటి గెలిచిండు. 2009లో కూడా మన వైఎస్ఆర్ పెద్ద ఆయన ఆశీర్వాదంతో గెలిచిండు ఆయన. తర్వాత ఇప్పుడు పోయిండు. మా పెద్ద ఆయన కూడా చనిపోయినాక ఇప్పుడు గెలుమని 14 ఎక్కడ బాయ్, 18 ఎక్కడ బాయ్, పతనం స్టార్ట్ అయిపోయింది. అక్కడ మా అత్తమ్మ, మా మిస్సెస్ వాళ్ళ అమ్మ కార్పొరేటర్, ప్రజెంట్ కార్పొరేటర్ అండి, మాజీ కార్పొరేటరు, పేరు భానుమతి, వల్లపు భానుమతి అని ఎంఐఎం పార్టీ నుంచి గెలిపించు. సో అన్న, షర్మిలమ్మ గారికి ఏం అర్హత ఉందని చెప్పేసి పార్టీ పెట్టడం జరిగిందంటే ఏం చెప్తారు? అర్హత కోసం అంటున్నావు. రాజశేఖర్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నాడు. ఆయన చనిపోయింది కూడా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే చనిపోయాడు, పవరాల గుట్టలో.
ఆయన చనిపోయిన మరణాన్ని తట్టుకోలేక మన తెలంగాణలోనే దగ్గర దగ్గర 60-70% మంది చనిపోయిన వాళ్ళలో. ఆంధ్ర కన్నా ఎక్కువ తెలంగాణలో, ఆంధ్ర కన్నా తెలంగాణలో ఎక్కువ మంది చనిపోయారు. ముఖ్యంగా వరంగల్లో. వరంగల్లో అది ఒక కంచకోట లాంటిది తెలంగాణకి. అలాంటి ప్రాంతంలోనే వైఎస్ఆర్ని అభిమానించే నాయకులు మనలాంటి సామాన్యమైన ప్రజలు చనిపోయి ఉన్నారు. వారి కోసం ఆ పావురాల గుట్టలో జగనన్న ప్రామిస్ చేసిండు. మన సంస్కృతి అది. చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి నేనున్నాను అని ధైర్యపరిచి, నువ్వు అధైర్యపడొద్దు, మా తండ్రి ఎట్లా చేసిండో మా తండ్రి ఆశయాన్ని నేను భుజాల మీద ఎత్తుకుంటానని పోయి ఇంటింటికి పోయి నేను వచ్చి ఓదార్స్తానని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేసినందుకు, ఆ ప్రామిస్ చేసిన దానికి కట్టుబడి ఉండి ఓదార్పు యాత్ర మొదలు పెడదామని, ఇంటింటికి పోదామని చెప్పి ఆయన ప్లాన్ చేసుకొని అంతా సెట్ చేసుకున్న సమయంలో సోనియా గాంధీ గారికి పోయి విన్నపించుకున్నాడు. అమ్మ, నేను తండ్రి చనిపోయిండు. ఆల్రెడీ వెళ్ళినారు కదా, సగం పాదయాత్ర పోతే బహిరంగ సభలాగా పోవడం జరిగింది, పోయినారు ఆల్రెడీ. పోయినరు. అయినా సరే ఈ ముసలోళ్ళు ఉన్నారు, కొందరు పనిపాట లేని ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంకేం పని లేదు, చేసేటోని చేయనీయరు, వాళ్ళు చేయరు. అలాంటి వాళ్ళు పోయి ఆమె సోనియా గాంధీకి ఏదేదో చెప్పి, అమ్మ మళ్ళీ ఈయన వస్తే అలా తండ్రిని ఈరోజు దేవుడు అంటున్నాడు, పేద ప్రజల దేవుడు వైఎస్ఆర్ అని పేద ప్రజల కోసమే ఉన్నాడు అని చెప్పేసి ఆమెను ఏం చెవులు కొరికిరో, ఆమెకి ఏం చెప్పిరో తెలియదు. ఆమె పర్మిషన్ ఇవ్వలే. పర్మిషన్ ఇవ్వకుండా అందరినీ ఒక కాడ గ్యాదర్ చేయండి అంటే అదేం పద్ధతి? అది పద్ధతా మన తెలంగాణలో? మనం అట్లా ఉంటాం. చనిపోయిన వాళ్ళకి మనం ఇంటికి పోతాం, దండేస్తాం, మొక్కుతాము, వాళ్ళని ఓదార్స్తాం, 10 నిమిషాలు కూర్చొని మంచి చెడులు మాట్లాడేది సంస్కృతి మనది, సాంప్రదాయం కూడా. అలాంటప్పుడు మీరు అందరినీ గ్యాదర్ చేయండి అంటే అది పద్ధతి కాదమ్మా అని వివరించారు. అయినా సరే అట్నే చేయాలంటే కాదమ్మా, నేను ఏదైతే నాన్న చనిపోయినప్పుడు ఆ పావురాల గుట్టలో నేను ప్రామిస్ చేసిన ఇంటింటికి వచ్చి ఓదార్పు యాత్ర చేస్తాను అనుకొని దానికి నేను కట్టుబడి ఉన్నా అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ షర్మిలక్క, విజయమ్మ, భారతమ్మ, జగనన్న నలుగురు కలిసి కూడా ఢిల్లీకి పోయిర్రు. సోనియా గాంధీ గారిని కూడా కలిసిర్రు. అమ్మ ఇది కాదు, ఇది పద్ధతి అంటే మళ్ళీ ఆమె నో అని చెప్పిందంట. అయినా సరే నేను చేస్తానమ్మా అని చెప్పి, అది నాన్న ఆశయము, నాన్న ప్రజల కోసము, నాన్న చనిపోయినాడు, ప్రజలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటింటికి పోయి చెప్పడము, వాళ్ళని ఓదార్చడం పద్ధతమ్మ అని చెప్పినాను కూడా ఆమె నో అని చెప్పింది. అయినా అధైర్యపడకుండా ఆయన మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆయనను జైల్లో పెట్టడం, జైలుకు పంపించి కేసులు వేసి ఆ శంకర్రావుతో ఆ కేసు వేసిన మనిషి ఏడున్నాడు ఇప్పుడు? ఆయనకే దిక్కు దివానా లేదు, మరి ఎక్కడున్నాడు తెలియదు, కనబడతలేడు. మరి కేసు వేసిండు, పాయే, జైల్లో పెట్టిరు. 16 నెలల 17 రోజులు జైల్లో ఉన్నాడు. వాళ్ళు చూడని పదవుల, వాళ్ళు చెయ్యని, వాళ్ళకి లేని ఆస్తి, అయినా సరే జైలు జీవితాన్ని అనుభవించాడు. భార్యకి, పిల్లలకి, తల్లికి, చెల్లెలకి అందరికీ దూరమై కూడా 16 నెలలు 17 రోజులు జైలు జీవితం అనుభవించాడు. ఆ సమయంలో ఇప్పుడు ఏదైతే మా తెలంగాణలో పార్టీ పెట్టాలనుకుంటున్న మా షర్మిలక్క 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. చేసి జగనన్నకి తోడుగా, జగనన్న వదిలిన బాణంగా అని చెప్పి ఆమె ప్రచారం చేసింది. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా మొదలుపెట్టింది. పెద్ద ఆయన చనిపోయినప్పుడు ఆయనను అభిమానించిన 18 మంది ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ఉన్న నాయకులు కూడా రిజైన్ చేసినప్పుడు వారి కోసం కూడా, అన్న జైల్లో ఉన్నప్పుడు కూడా షర్మిలక్క వాళ్ళ కోసం ప్రచారం చేసింది. అందులో 16 మందిని గెలిపించుకుంది. ఇద్దరుగా మొదలుపెట్టిరు, కొడుకు తల్లిని ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్న ఇద్దరు. ఈరోజు 16 మంది. ఆ రోజు 16 మంది నుంచి మొదలుపెట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపించారు. ఇంతకన్నా అర్హత ఏం కావాలి బ్రదర్? రాజన్న బిడ్డనే షర్మిలక్కకు ఒక అర్హత. ఆ రోజులు గుర్తు చేసుకుంటే నిజంగా అంటే నాకు తెలిసి
జగనన్న గెలుపులో కూడా మెయిన్ కీలక పాత్ర 100% జగనన్న లోపట ఉన్నప్పుడు అక్క భుజాల మీద వేసుకుంది. జగనన్న వదిలిన బాణం అనుకుంటూ అన్న మాట ఇచ్చిండు, ఈడ నేను వస్తున్నా, చూస్తాను, వింటాను, చేస్తాను అని చెప్పి వచ్చింది, చూసింది, విన్నది, చేస్తున్నారు. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న రాజ్యంని పాలిస్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు నీడుంది, తెలంగాణకు కూడా నీడుంది. రాజన్న రాజ్యం కావాల్సిన సమయం వచ్చింది, ఆసన్నమైంది. ఈడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులు బాధలు ఉన్నారు, ఉద్యోగాలు లేవు, ఫెసిలిటీస్ లేవు, ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వలే. ఇప్పుడు సరైన సమయము కాబట్టి ఇప్పుడు కంపల్సరీ తెలంగాణకి రాజన్న రాజ్యం కావాల్సిందే. రాజన్న బిడ్డగా షర్మిలక్క రావాల్సిందే. ఇది అంత నా ఒక్కని మాట కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది. ఇది వారి తరపున వారి రిప్రజెంటెడ్గా నేను చెప్తున్నా. సో అండ్ షర్మిలమ్మ గారు ప్రింట్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీరన్న రాజన్న గారు లుక్ కానీ అహోభావాలు కానీ అచ్చే చూపించే విధానం కానీ, సో వైఎస్ఆర్లో షర్మిలమ్మలో వైఎస్ఆర్ చూడబోతాం. రాజన్న రాజ్యము వస్తుంది, మా రాజన్ననే పాలిస్తుండ అనుకుంటారు రాబోయే కాలంలో. జమినీ ఎలక్షన్ కానివ్వండి, కామన్ ఎలక్షన్ 23లో కానివ్వండి, రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న షర్మిలక్క పెట్టిన పార్టీ విజయం సాధిస్తుంది. సరే, ఇది మీది షర్మిలమ్మ పార్టీ విధి విధానాల గురించి మాట్లాడితే ఏంటి బ్రదర్, అసలు ఎలా ఉండబోతుంది? జూన్లో పార్టీ స్థాపిస్తుంది. రాజన్న రాజ్యంలో ఏవేవైతే పథకాలు ఉన్నాయో, ఎవరెవరైతే సుఖ సంతోషాలతో ఉన్నారో అవన్నీ కూడా మళ్ళీ తెలంగాణలో రిపీట్ అవుతాయి. ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలకి తెలుసు ఎవరెవరు ఏమున్నదో, ఎవరు ఎంత బాధలు ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. ఇలా ఆ బాధలలో ఉన్నోళ్ళకి, ఆ కష్టాలలో ఉన్నోళ్ళకి రేపు మా రాజన్న రాజ్యం రాబోతుంది, రాజన్న బిడ్డ రాబోతుంది అని చెప్పి పక్కా అది జరుగుతుంది. ఇది క్రిస్టియన్ పార్టీ అని చెప్పేసి చాలామంది అంటారు, ఇది క్రైస్తవులకు సంబంధించిన పార్టీ షర్మిలమ్మ పార్టీ అంటారు. ఇంకో అంటోళ్ళకి బుద్ధి ఉందో లేదో నాకైతే తెలియదు కానీ బ్రదర్, థర్డ్ ఫాదర్ జనరేషన్ నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ పెద్ద అయినా క్రిస్టియానిటీలోనే ఉన్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పట్టు వస్త్రాలు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా సమర్పించాలి. ప్రతి టెంపుల్లల్లో ఆయన నిండు పట్టు వస్త్రాలు ధరించుకొని నెత్తికి కట్టుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు. మరి యాజ్ ఏ క్రిస్టియన్గా అంటే వాళ్ళు అక్కడ చేయొద్దు కదా, చేసిండు కదా. ఇప్పుడు రాజన్న రాజ్యం పాలిస్తున్న జగనన్న కూడా ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా సమర్పిస్తుండు కదా. రేపు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అక్క ముఖ్యమంత్రి అయినాక ఆమెకి ఆ ఛాన్స్ వచ్చిందంటే ఆమె మనం దైవంగా భావించే మన తెలంగాణలో ఇప్పుడు డెవలప్ అవుతున్న నరసింహస్వామి టెంపుల్లో 100% సమర్పిస్తారు. అంటే క్రిస్టియన్ల పార్టీ అంటారు కదా. ఇంకా క్రిస్టియన్ పార్టీ అంటే వాళ్ళకి బుద్ధి ఉండాలి బ్రదర్. క్రిస్టియన్ పార్టీ ఎట్లా అంటారు? మైనార్టీకి రిజర్వేషన్ ఇచ్చాడు 4%. వాళ్ళు క్రిస్టియనా? హిందువులకి ఆరోగ్యశ్రీ కానీ ఏవన్నీ ఇచ్చాడు, వాళ్ళంతా క్రిస్టియన్లు అయితేనే ఇచ్చిరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ కెమెరామ్యాన్ ఉన్నాడు, మరి ఇప్పుడు ఆయన హిందూ ఏం బ్రదర్, మీకు అందినాయా అందలేవా? మరి ఆయన క్రిస్టియన్ కాదుగా బ్రదర్. ఒకవేళ క్రిస్టియన్ పార్టీ అయితే క్రిస్టియన్లకి సపోర్ట్ ఉండాలి కదా. అట్లా ఏం లేదు. వీళ్ళందరి పార్టీ కులము లేదు, మతం లేదు, మనుషులమైతే చాలు. అండ్ చాలామందికి డౌట్స్ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఏదైతే ఇప్పుడు వినిపించే ఈ ప్రోపగాండా ఉంది చూసిన, జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి విభేదించి సొంతంగా నిర్ణయాలతో పోతున్నా అని చెప్పేసి వస్తున్న వార్త నిజమేనా? అదంతా కాదు, వాళ్ళేం పాలేవాళ్ళు కాదు కొట్లాడుకోనికి. వాళ్ళు ఒక అయ్యగుట్టిన అన్న చెల్లెళ్ళు, రాజన్న బిడ్డలు. ఎంతేమైనా వాళ్ళ అన్న చెల్లెళ్ళు అంతే. వాళ్ళ కొట్లాటలు ఉండదు, ఏముండదు. 100% రాజన్న రాజ్యం రావాల్సిందే. కాకపోతే ఒకటి ఉన్నది బ్రదర్, 2 రాష్ట్రాలకు ఒకళ్ళే ముఖ్యమంత్రి ఉండరు కదా. రాజన్న రాజ్యం కావాలి.
ఈ ఉమ్మడిగా ఉన్నప్పుడు రాజన్న పాలించిన రాష్ట్రం ఇది. ఇప్పుడు 2 రాష్ట్రాలు విభజించబడ్డాయి. అక్కడ ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న పాలన వస్తుంది, జగనన్న రూల్ చేస్తుండు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆశయంతో ఉన్నారు. అక్కడ చేస్తున్న పథకాలకి ఇక్కడ ఈ తెలంగాణ ప్రజల్లో కూడా ఒక ఆశయం పెరిగింది. ఇది ఇప్పుడు మా తెలంగాణలో ఉన్న మా బతుకులు బాగుపడాలంటే రాజన్న వారసులు రావాలి, రాజన్న బిడ్డ రావాలని ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి, వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి రాజన్న బిడ్డ రాజన్న రాజ్యం తేవడానికి షర్మిలక్క పార్టీ పెట్టబోతుంది. 100% పెడుతుంది, విజయం సాధిస్తాం. అన్న ఇప్పుడు మీ పార్టీలో ఎవరు చేరబోతున్నారు అంటే నాకు వాస్తవం తెలిసే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాబోతున్నారని చెప్పేసి ఉన్నారు. ఇంకెవరెవరు వస్తున్నారని మీకు తెలిసి ఉండొచ్చు, కొంచెం హింట్ ఇవ్వగలుగుతారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న ఒక్కడే కాదు, యావత్ తెలంగాణలో రాజన్న ఉన్నప్పుడు నా తోబుట్టులుగా అని భావించి అప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులుగా ఉన్న మహిళలు, ఎగ్జాంపుల్ సవితమ్మ కానీ, గీతారెడ్డి అమ్మ కానీ, అరుణమ్మ కానీ, సునీత లక్ష్మారెడ్డి అమ్మ కానీ, కొండా సురేఖ అమ్మ కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి పండుగకి వెళ్ళి అన్న మా తోడబుట్టు మా అన్నవి అని చెప్పేసి ప్రతి పండుగకు పోయి వాళ్ళు రాఖీ కట్టిరు. రాఖీ పండుగ కట్టిరు. నేను ఒకటే అంటున్నా, అమ్మ మనమంతా తెలంగాణ బిడ్డలము, తెలంగాణలో పుట్టి పెరిగినాము. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు రాజన్న మీ మేనగోడలు, మీరు పెద్ద ఆయనకు పోయి రాఖీ కట్టిరు, అన్నగా ఆ తోబుట్టుగా అని భావించారు కాబట్టి నేను ఒకటి మెసేజ్ చెప్తున్నా, మీ మేనగోడలు మీ రాజన్న బిడ్డ, మన రాజన్న బిడ్డ, మీ మేనగోడలు ఇలా తెలంగాణలో పార్టీ స్థాపించబోతున్నారు. అమ్మ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి, ఆత్మ విమర్శన చేసుకోండి. రాజన్నతో మీకున్న సావాసం కానీ ఎట్లా ఉందో నేను ఒకటే చెప్తున్నామ్మా, మీరందరూ కంకణం కట్టండి. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పదవులు మీరు ఎప్పుడూ అనుభవించారు. రాజన్న ఉన్నప్పుడే మీకు అర్హతలో కూర్చోబెట్టిండు. ఇప్పుడేం కొత్త ఏం కాదమ్మా, అది మీకు అక్క రాబోతుంది, షర్మిలక్క రాబోతుంది, పార్టీ పెట్టబోతుంది. మీరందరూ ధైర్యంగా, ఒక ఆడపిల్ల వస్తుంది, ఆడపిల్ల సమస్య ఏందో మీకు తెలుసు, ఆడపిల్ల వేదన ఏందో మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా ఒక మహిళలు కాబట్టి. అయినా సరే రాజన్న బిడ్డ ఆశయం, రాజన్నకున్న ఆశయాన్ని రాజన్న బిడ్డగా నెరవేర్చడానికి వస్తున్నది. కాబట్టి మీరు అందరూ కూడా అక్కడికి సపోర్టింగ్గా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, షర్మిలక్క అభిమానిగా, ఆ కుటుంబానికి విధేయుడిగా మీ అందరినీ కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సత్యం అన్న, మీ విలువైన సమయాన్ని, అంటే మీకు ఇబ్బంది పెట్టి ప్రశ్నలు అడిగినాను అని ముఖ్యంగా ఈరోజు కాదన్నారు, బట్ నాకు సమయం లేక మేము కాల్ చేస్తే కూడా ఎక్కడో మీరు దావత్ వేయటోళ్ళు కూడా రావడం జరిగింది. అండ్ నేను అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పినారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో షర్మిలమ్మ గారి రాజ్యం, రాజన్న రాజ్యం తెలంగాణలో రావాలని మీరు కోరుకున్నారో ఖచ్చితంగా జరగాలని, ఆ పార్టీలో మీరు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని మా కులంకులో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సత్యం.